సంబంధించి కావచ్చు, ఆవేదన విషయం కావచ్చు, ఇటు జాతీయ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి సంబంధించి వెళ్ళి కలిసి మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఏం చేయబోతున్నారు? ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఈటెల రాజేందర్ ఇప్పుడు పార్టీలోనే ఉంటారా, లేకపోతే తన ఆవేదనకు సంబంధించి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? రాజీనామా చేసే యోచనలో ఉన్నారా, లేకపోతే జాతీయ నాయకత్వాన్ని కలిసి ఈ అంశానికి సంబంధించి చర్చించబోతున్నారా? ఎటువంటి చర్చ జరుగుతోంది భారతీయ జనతా పార్టీలో? వ్యాసత్తినట్టు నిత్యం ఈటెల రాజేందర్ చేసేటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం పార్టీకి సంబంధించి పార్టీని వీడతారా లేదంటే ఇంకేం చేస్తారా అని చెప్పి కూడా పార్టీలోనే కాదు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈటెల రాజేందర్ కూడా అటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించారు. ఆ పదవి రాక అటు రామచంద్రరావుకు కూడా అటు జాతీయ అధిష్టానం అప్పచెప్పడంతో అప్పటి నుంచి కూడా కాస్త ఈటెల అసంతృప్తితో కాకుండా పార్టీ నిర్ణయం పైన కూడా కాస్త అసహనంగా ఉన్నాడు. అసహనంగానే కాదు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఈటెలకు ఎక్కడ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానీ ఇతర కార్యక్రమాల్లో కూడా సరైనటువంటి ప్రాధాన్యత కానివ్వండి, విలువ దొరకట్లేదని చెప్పి ఆయన అనుచరుల వద్ద కూడా ఈటెల వాపోయినట్టు తెలుస్తుంది. ఇంకో పక్క పార్టీ నేతలు సైతం, ఎందుకంటే మిగతా ఎంపీల మాదిరిగానే ఈటెల చూస్తున్నామని చెప్తున్నప్పటికీ మొన్న జరిగినటువంటి ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే జరిగిందో తన అనుచరునికి అటు పాస్ ఇవ్వకపోవడం రాసిన దీంతో ఈటెల రాజేందర్ ఒక్కసారి అసహనానికి గురి అయ్యి ఆగ్రహం వ్యక్తం చేయడం, బయటకు వచ్చేటువంటి ప్రయత్నం, ఆ తర్వాత ఉద్యోగించడం. నిన్న జరిగినటువంటి సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవ వేడుకలకు కూడా ఈటెల రాజేందర్ అక్కడ ప్రసంగించేటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు. స్టేజ్ పైన చేరేసినప్పుడు కూడా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈటెలని చాలా ఆయనకు సంబంధించి కూడా చాలా అవమానంగా కూడా అతను ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కూడా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ అసలు అదే ఏదైనా సరే ఆత్మగౌరవం కన్నా ఎక్కువ కాదు, గడ్డిపోచలు పదవి గడ్డిపోచలు లెక్కని వాటిని వదులుకునేందుకు సిద్ధమని ఈటెల చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాజకీయంగా చాలా దూరం ఆలోచించిన విషయాలు. ఎందుకంటే ఈటెల అసంతృప్తి అనేది కంటిన్యూ అవుతుంది. ఆయనకు సంబంధించి ఇక్కడ పార్టీలో అవమానాలు అనేవి కూడా కంటిన్యూ అవుతున్నాయని చెప్పి కూడా ఆయన అనుచరులు చెప్తున్నారు. ఇటీవల ఈటెలకు సంబంధించి ఆయన సన్నిహితులుగా ఉన్నటువంటి కొంతమందితో ఆ టైం దొరికినప్పుడల్లా కూడా అందరితో మీటింగ్ పెట్టి పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి కానివ్వండి, తనకు పార్టీ అవమానిస్తున్న విధానాలను బట్టి కానివ్వండి, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతల వద్ద కూడా ఈటెల వాపోతున్నట్టయితే సమాచారం సచ్చింది. అందులో భాగంగానే ఎక్కడికక్కడ కూడా ఈటెల రాజేందర్ కొంత ఫ్రస్ట్రేషన్ లో కనిపిస్తున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ అనేది కూడా కొంత బయటికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు స్పష్టంగా ఈ బయట వింటే తెలుస్తుంది. కాబట్టి మరి ఈటెల రాజేందర్ అంటే ఎక్కడ మొదలైంది, ఎందుకు ఈటెల రాజేందర్ అంత అసహనానికి లేకపోతే అసంతృప్తికి గురవుతున్నారని చెప్పి పార్టీలో చర్చ జరుగుతోంది? ఎక్కడ మొదలైంది? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతోంది? డెఫినెట్ గా సచిన్, ఎందుకంటే ఈటెల అధ్యక్ష పదవి అనేది కూడా గట్టిగానే ఆశించారు. ఎందుకంటే ముందు చూసామటు కేంద్రంలో బీజేపీ 3వ అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఈటెల రాజేందర్ కేంద్ర మంత్రి కన్నా రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు. ఎందుకంటే క్యాబినెట్లకు సంబంధించి బెర్త్ కు సంబంధించి ఆశించినప్పటికీ కూడా తెలంగాణ నుంచి అటు కిషన్ రెడ్డిని క్యాబినెట్ లో, బండి సంజయ్ని కూడా సహాయ మంత్రిగా తీసుకోవడం, ఆ తర్వాత ఈటెల రాజేందర్ కు అధ్యక్ష పదవి ఇస్తారు. అందుకే ఈటెల రాజేందర్ ను క్యాబినెట్ లో తీసుకోలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాదాపుగా ఎన్నికల అనంతరం కూడా ఒక ఏడాది కాలం పాటు కూడా ఏడాదికి పైగానే కూడా అటు కిషన్ రెడ్డి అధ్యక్షుడు కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత కూడా ఈటెల రాజేందర్ చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కానీ అనూహ్యంగా రామచంద్రరావుకు అధ్యక్ష పదవి ఇవ్వడంతో ఒక్కసారిగా ఈటెల కానివ్వండి, ఈటెల అనుచరులు కానీ భారీగా అధ్యక్షుడు అవుతాడని ఆశలు పెంచుకున్నారు. కాబట్టి ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు. దాంతో పాటు కొంత ఫ్రస్ట్రేషన్ కూడా ఈటెల ఫ్రస్ట్రేషన్ లో కూడా కనిపించాడు. మనం కూడా చూసాం. దానికి సంబంధించి ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమాల్లో కానివ్వండి ఎక్కడ కూడా సరిగా కనిపించట్లేదు. కేవలం ఆయన పార్లమెంటుకు సంబంధించి ప్రైవేట్ కార్యక్రమాలు కానీ ఆయన పార్లమెంట్కు సంబంధించిన కార్యక్రమాల్లో మాత్రమే ఈటెల కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఆ తర్వాత జరిగినటువంటి సీన్ లోకి ఏ కమిటీలో కూడా ఈటెలకు సరైన విధంగా ఏదైనా రివ్యూ మీటింగులు జరిగినా సరే ఈటెల రాజేందర్ను పిలవకపోవడం అనేది కూడా ఇంకా అసహనం పెంచేస్తుంది. ఇంకోవైపు మొన్న అటు స్టేట్ కమిటీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామక మంత్రం కూడా వేసినటువంటి స్టేట్ కమిటీలో కూడా ఈటెల సూచించినటువంటి పేర్లు అనేది కూడా పెద్దగా లేకపోవడంతో కూడా దాంతో కూడా ఈటెలకు మరింత కూడా కొంత అవమానంగా భావించినట్టు సమాచారం. పార్టీకి సంబంధించి, ఎందుకంటే తను పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ, అది కూడా హైదరాబాద్ నుంచి భారీ మెజార్టీతో అతిపెద్ద దేశంలోని అతిపెద్ద లోక్సభ నుంచి గెలిచినటువంటి ఎంపీని, కాబట్టి పార్టీ ఈ విధంగా అవమానించడం తగదు అని చెప్పి తన అనుచరుల వద్ద
వాపోతున్నాడు. పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పాత నేతలతో కూడా కలిసి పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యవహరిస్తున్న తీరును కూడా వాళ్ళ వద్ద ఈటెల రాజేందర్ కూడా చెప్తున్నట్టు సమాచారం. మరి డిసిషన్ కు సంబంధించి, ఎందుకంటే ఇప్పటికిప్పుడు అటు కాంగ్రెస్ కు సంబంధించి కానీ బీఆర్ఎస్ కు సంబంధించి కానీ పార్టీ మారతాడా అంటే ఆ విధంగా కూడా ఎవరి దగ్గర స్పష్టంగా కూడా ఈటెల రాజేందర్ మాట్లాడట్లేదు. కాబట్టి జస్ట్ తనకు ఉన్నటువంటి అసంతృప్తి అసహనాన్ని అయితే వెళ్ళగక్కుతున్నాడు. తొందరలోనే ఈటెల రాజేందర్ కు సంబంధించి అటు ఢిల్లీలో కూడా ఉన్నటువంటి తనకు సంబంధించి ఉన్నటువంటి తనకు పరిచయాలతో కూడా ఢిల్లీలో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చెప్తున్నట్టయితే సమాచారం. మరి ఈటెల ఏ విధంగా ముందుకెళ్తారు? ఎందుకంటే చూసాం గతంలో కూడా ఈటెల అధ్యక్ష పదవి రానప్పుడే ఈటెల పార్టీ మారుతాడు, కొత్త పార్టీ పెడతారు, బీసీ నినాదంతో ముందుకెళ్తాడన్న వార్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. కాబట్టి ప్రస్తుతం ఈ ఫ్రస్ట్రేషన్ కు సంబంధించి మాత్రం ఎప్పటికప్పుడు మరి అధిష్టానానికి తీసుకెళ్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు తీసుకెళ్తున్నారు. కాబట్టి మరి ఈటెల డిసిషన్ అనేది కూడా తొందరలోనే, ఎందుకంటే పార్టీకి సంబంధించి పార్టీ మారతారా లేకపోతే పార్టీకి సంబంధించి అదే విధంగా అడ్జస్ట్ అవుతారా అన్నది కూడా తొందరలోనే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా స్పష్టంగా చెప్పొచ్చు సచిన్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ముఖ్యంగా ఇటు అధ్యక్ష పదవికి సంబంధించి ఎప్పుడైతే అధ్యక్ష పదవి ఆయనకి దక్కలేదు అప్పటి నుంచి కాస్త ఆయన అసంతృప్తిలో ఉన్నారంటూ చర్చ జరుగుతున్న క్రమం. ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆత్మగౌరవం కోల్పోయాక ఏ పదవి వచ్చినా గడ్డిపోచతో సమానం అంటున్నారు ఈటెల రాజేందర్. ఉద్యమ సమయంలో పదవులను గడ్డిపోచల్లాగా విసిరేశామంటున్నారు ఆయన. 20 ఏళ్లలో 4 సార్లు ఎమ్మెల్యే అవుతారు, కానీ 7 సార్లు ఎమ్మెల్యే అయ్యా అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఆత్మగౌరవం కోసం రాజీనామాల మీద రాజీనామాలు చేశామంటున్నారు ఈటెల రాజేందర్. ఇటీవల భారతీయ జనతా పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈటెల రాజేందర్. అధ్యక్ష పదవి ఇవ్వకపోయినా కనీసం గౌరవం కూడా ఇవ్వట్లేదని సన్నిహితుల దగ్గర ఈటెల ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం మనం. ఈ ఆత్మగౌరవాన్ని కోల్పోయిన తర్వాత వచ్చేటువంటి ఏ పదవి